వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనము లెంట్ డేస్లో ఉన్నాం. సిలువ శ్రమల కాలంలో సిలువ శ్రమలను ధ్యానిస్తూ సిలువ యొక్క విలువను తెలుసుకునే దినాల్లో మనం ఉన్నాం. సిలువే క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు. సిలువ లేనిదే క్రైస్తవ జీవితం లేదు. సిలువ లేనిదే విశ్వాస జీవితము లేదు. విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి సిలువ సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు. అంటే మనము క్రిస్మస్ సిలువతోనే ముడిపడి ఉంది. పునరుత్థానము సిలువతోటే ముడిపడి ఉంది. రేపొద్దున పరలోకము సిలువతోటే ముడిపడి ఉంది. సిలువ లేనిదే పాప క్షమాపణ లేదు. సిలువ లేనిదే శాప విమోచన లేదు. సిలువ లేనిదే అపవాది పైన జయము లేదు. సిలువ లేనిదే ఈ లోకం పైన మనకు విజయం లేదు. సిలువ లేనిదే మన యొక్క శరీర తత్వం పైన మనకు విజయం లేదు. సిలువే మనకు విజయాన్ని, నూతనమైన విజయాన్ని అందించి పరలోకంలో చేర్చేది సిలువే. అందుకే సిలువ గుండెలపై కాదు, గుండెల లోపల ఉండాలని చాలామంది చెప్తుంటారు. అటువంటి సిలువ మనం ధ్యానించాలి. ఆ సిలువను తెలుసుకోవాలి. ఆ సిలువ యొక్క విలువ, త్యాగము, ఆ ప్రేమ, ఆ సాక్రిఫైస్ను మనము గుర్తించాలి, మననం చేసుకోవాలి, స్మరించాలి, ధ్యానించాలి, పాడాలి, స్తుతించాలి, కీర్తించాలి, బోధించాలి, వివరించాలి, అబ్జార్బింగ్ చేసుకోవాలి. అప్పుడే సిలువను గురించిన వార్త అది మనకు గొప్ప శక్తి అయి ఉంటుంది. ఈ లెంట్ డేస్లో సిలువను గురించిన వార్తను, సిలువను గురించిన శక్తిని తెలుసుకోవటం క్రైస్తవుడిగా మనకు ప్రధాన లక్ష్యం. ఎందుకంటే సిలువ మనం చెప్పాం కదా, సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కళ్ళు లేకపోయినా మనిషి బతకొచ్చు. మరి అంధత్వం కలిగిన వారు బ్రతుకుతున్నారు కదా. మాట రాకపోయినా మనం బ్రతకొచ్చు. చెవి పని చేయకపోయినా, వినికిడి లేకపోయినా మనం బ్రతకొచ్చు. కాలు లేకపోయినా, చేతులు లేకపోయినా మనం బ్రతకొచ్చు. కానీ గుండె లేకపోతే మనం బ్రతకలేము. గుండె అనేది మన మానవ జీవితానికి సెంటర్ పాయింట్. గుండె పని చేయకపోతే కాళ్ళు ఎంత బాగున్నా, కళ్ళు ఎంత చూడగలిగినా ప్రయోజనం లేదు. గుండె చచ్చిపోయింది అనుకోండి, గుండె పాడైపోయింది అనుకోండి, దేహమంతా పాడైపోవాల్సిందే. అది మంచిగా ఉన్న అదంతా చచ్చిపోవాల్సిందే. అందుకే గుండె సిలువ లాంటి, సిలువ లాంటి. సిలువ మీద యేసు ప్రభు వారు కార్చారు రక్తం. ఆ రక్తమే మనల్ని పవిత్రపరిచింది, మన పాపములు తీసివేసింది, మన శాపములను విరగొట్టింది, అపవాది పైన విజయం సాధించింది ఆ సిలువలో కార్చిన రక్తం. గుండె రెండు ప్రధానమైన పనులు చేస్తుంది. మానవ గుండె మన నరాల్లోకి రక్తాన్ని ప్రసారం చేస్తూ మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రెండవ పని, గుండె రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి ఆ రక్తాన్ని పంపిస్తుంది. అప్పుడే మనం, ఆ రక్తమే ప్రాణం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ రెండిట్లో ఆ పని చేయకపోతే గుండె, మనిషి చనిపోతాడు. మనిషి ప్రాణమును కోల్పోతారు. అదే సిలువ రక్తమును గనక మనం ఆశ్రయించకపోయినా, సిలువ రక్తమును గనక మనం కోరుకోకపోయినా, సిలువ మనలో లేకపోయినా మనం జీవించుచున్నాము కానీ మృతులమే. కాబట్టి అందుకే ఈ 40 దినాలు సిలువను గురించి ధ్యానిస్తున్నారు చాలామంది. తప్పేం లేదు, ధ్యానించండి, సిలువను కలిగి ఉండండి, సిలువను ప్రకటించండి, బోధించండి. సిలువ నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ అది మనకు ఎప్పుడూ గొప్ప శక్తి అయి ఉంటుంది. ఆ సిలువ కాడి మనం ఎప్పుడు మోయాలి. యేసుప్రభు వారు సిలువ మోసి ఆయన కల్వరి కొండ పైన సిలువలో మరణించారు. మనల్ని కూడా సిలువ మోయమన్నారు. నీ సిలువ ఎత్తుకొని నువ్వు మోయమన్నారు. అంటే యేసుప్రభు వారు మోసిన సిలువ కాదు మనం మోసేది. ఆయన మనకు తేలిక చేసి, సులువు చేసి తేలికపాటి సిలువనిచ్చారు. దాన్ని కూడా మనము మోయలేక చాలామంది ఆపసోపాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.